అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు జగన్మోహన్ రెడ్డి రెంటపాల గ్రామానికి పరామర్శించడానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న పోలీసులు జగన్కి కొన్ని ఆంక్షలు విధించారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అంబటి రాంబాబు వీడియో ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఆయన మాటలు విని దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ రోజు చూడండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాట్లాడయా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. అది నిజమే. జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వస్తాడు? ఎవరైనా చనిపోతే బయటకు వస్తాడు, లేకుంటే డ్రగ్స్ తాగి రోడ్డు మీద ఎవరైనా కొడితే బయటకు వస్తాడు, లేకుంటే బెట్టింగ్ ఆడి ఎవరైనా చనిపోతే బయటకు వస్తాడు, లేకుంటే అసలు రోడ్ యాక్సిడెంట్ ఎవరైనా చనిపోతే కానీ బయటికి రాని జగన్మోహన్ రెడ్డి. మరి అట్లాంటి వ్యక్తిని ఇంట్లోనే ఉంటేనే బెటర్ కదా. అట్లాంటి వ్యక్తి ఒక్క రూపాయికి పనికిరాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. ఒక ముచ్చట చెప్పాలి మీ అందరికీ, ఈ వీడియో ఏ రైతు చూసినా జగన్మోహన్ రెడ్డి పొగిలి వచ్చినందుకు మీకు ఒక్క రూపాయి న్యాయం జరిగిందా? అక్కడున్న రైతులకి ఈ వైసీపీ నాయకులకు కొంతమంది రాళ్లతో కొట్టారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనకి వయసు పెరిగింది కానీ ఇది మాత్రం అసలు పెరగదా. మాట్లాడడం మస్తు మాట్లాడతాడు కానీ క్లారిటీ లేకుండా మాట్లాడతాడు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది రాళ్ళు తీసుకొని పోలీసుల మీద, అక్కడ నిరసన చేస్తున్న మహిళల మీద రాళ్లతో కొట్టినప్పుడు ఈ వ్యక్తి అడిపోయిన ఈ వ్యక్తి ఇప్పుడు చూడు. వ్యక్తి ఏంటంటే మీరు చేసే ఇంక్లిక్ చేస్తే నాకు అర్థం కాదు. అమరావతి మహిళ లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఒక 10 మందిని కాదండి. అంబటి రాంబాబుకి మహిళలు అంటే ఎంత చిన్న చూపు చూడండి. అసలు రెస్పెక్ట్ ఇస్తున్నాడా? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, సాక్షి ఛానల్కి సంబంధించిన రిపోర్టరు మహిళల గురించి అంత అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరుతూ ఒక్క వీడియోనే చేయాల. కానీ మీరు ఆ మహిళల గురించి మళ్ళీ మాట్లాడుతున్నావు చూడు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీకు ఒప్పుకోవాలా? నీ బుద్ధి మాత్రం పెరగల. చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేస్తానని అడుగుతా ఉన్నా. అది అన్ని వాళ్ళు అందరూ కదా కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఒక రాక్షసు. అవును, కేసు అయింది. ఎందుకు అయింది? వాళ్ళు ఏం చేసేయింది? అంబటి గారు మీకు ఒక సామెత చెప్పాలా? అన్నీ ఉన్న ఆకు మనకి కూర్చుంటే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. నీకు ఏమీ లేదు, ఎగిరెగిరి పడుతున్నావు. ఒకసారి ఒక వీడియో చూపిస్తాను చూడు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పొగిలి రైతుల సమస్యల గురించి మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మీ వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి చూపిస్తా చూడు. తోడు వచ్చి సోషల్ మీడియాలో ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడే. చూడయ్యా అంబటి, ఇటు చూడు. మీ వైసీపీ నాయకుడిగో కనిపించిందా? మళ్ళీ చూపిస్తా చూడు. ఇగో మళ్ళీ చూపిస్తా చూడు. ఇగో మళ్ళీ చూపిస్తా చూడు. మళ్ళీ నువ్వు బయటకు వచ్చి మా వైసీపీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టారు గిట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. అసలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేద్దాం గిట్లని చెప్పి అనుకుంటారు? పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి నిరసనకు వచ్చారు. సరే, నిరసన చేసేటోడు నిరసన చేసేసి వెళ్ళిపోవాలి కానీ ఇట్లా కొట్లాటలు పెట్టి పోతాడా? అక్కడ మహిళలకి దెబ్బలు తగినాయి, అక్కడ పోలీసులకి దెబ్బలు తగినాయి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మీరు సోషల్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూటమి నాయకులు ఇది చేస్తారు అది చేస్తారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయ్యా దేనికయ్యా మీరు మాట్లాడేది? ఏం చేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు? నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు మీరు ఎవరినైనా కొట్టండి, మీరు సభలు నేను పెడతా, ఆ సభలకు మీరు రాళ్ళు తీసుకోండి, కట్టలు తీసుకోండి, బీర్ బాటిల్ తీసుకోండి, ఎవరినైనా కొట్టండి, దాని ద్వారా నేను చూసుకుంటా ఆ కూటమి పార్టీ మీద ఇదంతా నెట్టేసాగిట్లని చెప్పి నాయకుడు వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ నాయకుడు. ఇంకా దేనికి మీరు మీ వైసీపీ నాయకులు మీరు సమస్యల గురించి ఫైట్ చేయడానికి వచ్చారు. ఫైట్ చేయాలి కానీ వాళ్ళతో ఫైట్ చేసి ఏమొస్తుంది అంబటి గారు? సరే, మీరంటే చెయ్యని చేయాల్సిన ఏజ్లో మరి అన్నీ చేసేసారు, పక్కన పెట్టేస్తే ఒక్కొక్కరు అది ఇద్దరు ఇవన్నీ మాట్లాడాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తే వ్యవసాయ పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఫైట్ చేయాలి ఇట్లని చెప్పి మేము మళ్ళీ మాట్లాడుతా ఉన్నాం. కానీ ఎక్కడ మాట్లాడాలా? ఎక్కడైనా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడాలా? ఆడెవరో చనిపోయారు, వీడెవరో చనిపోయారు, అక్కడ బెట్టింగ్ ఆడి ఆయన ఎవరో చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి నువ్వు పరామర్శిస్తే ఏంటయ్యా స్వామి నువ్వు? మళ్ళీ ఈ వైసీపీ నాయకుల గురించి చెప్తూ చూడు. వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ వైసీపీ కార్యకర్త చనిపోవడం జరిగింది. ఎందుకని చనిపోయాడు? ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు కదా, ఈయన పేరు వచ్చేసరికి నాగమల్లేశ్వర. రేపు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళేది. ఈ వ్యక్తి ఎలా చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు విని ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీనే అధికారం వస్తుంది గిట్లని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పందెం గాయడం జరిగింది. పందెం గాయడం అంటే 100, 200, 1000 గిట్టం కాస్తారు. కానీ ఈ వ్యక్తి 30 కోట్లు కాయడం జరిగింది.
సో జూన్ 4న రిజల్ట్ రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తుగా ఓడిపోవడం జరిగింది, కూటమి పార్టీ గెలవడం జరిగింది. ఈ వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు వీళ్ళందరూ బెట్టు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది కదా, ఆపోజిట్ వాళ్ళకి పైసలు ఇవ్వాలి. ఈ వ్యక్తి ఏం చేసిండంటే నాకున్న ఆస్తులు అమ్మేసి మీకు పైసలు ఇస్తా గిట్ల అని చెప్పి అనడం జరిగింది. అయితే వీళ్ళ ఇంట్లో వాళ్ళు నీకు భూములు గిట్ల ఏమి ఇవ్వడం కుదరదు గిట్ల అని చెప్పి చెప్పడం జరిగింది. జూన్ 5వ తారీఖున పురుగుల ముందు తాగడం జరిగింది. సో హాస్పిటల్లో తీసుకెళ్లారు. జూన్ 9న హాస్పిటల్లో చనిపోయాడు. మీరు ఇక్కడ మనం గట్టిగా మాట్లాడుకోవాలి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారో మీకు ఇక్కడ అర్థమవుతుంది. అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పదవి ఇంకా తీసుకోవాలా. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే కూటమి పార్టీ వల్లనే, కూటమి పార్టీ ఇబ్బంది వల్లనే, కూటమి పార్టీ వాళ్ళు టార్చర్ చేయడం వల్లనే ఆ రోజున ఈ వ్యక్తి పురుగుల మందు తాగడం జరిగింది గిట్టని చెప్పి పోర్ట్రేట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి చనిపోయి 1 year అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరామర్శించడానికి వస్తా ఉన్నాడు. మరి ఆ రోజున నీ పదవి పోయిన రోజు, అప్పటికి నువ్వు పదవిలోనే ఉన్నావు. ఆ రోజున మరి ఈ ఫ్యామిలీ వాళ్ళకి సరే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త కదా, మా కార్యకర్త ఇట్లా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కొంత గొప్ప హెల్ప్ చేస్తుంటే బాగుంటుండే కదా. సరే 1 year నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అయితే చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలా పాపం. ఈయన గురించి మాట్లాడదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు విగ్రహ ఆవిష్కరణ చేయడానికి వస్తా ఉన్నారు. ఈయనది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఏమైనా సమస్యలు ఉంటే వాటి మీద మాట్లాడండి. ఇట్లాంటి శవ రాజకీయాలు చేయడం మానేయండి. మళ్ళీ ఇప్పుడు దీని గురించి కూడా రేపటి రోజున ఖచ్చితంగా మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఈ కూటమి పార్టీ వాళ్ళ వల్లనే వీళ్ళు చనిపోతారు ఇట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇక్కడ అర్థం చేసుకోండి. జూన్ 4న రిజల్ట్ వచ్చింది. జూన్ 5న ఈ వ్యక్తి పురుగుల మందు తాగడం జరిగింది. జూన్ 9న ఈ వ్యక్తి చనిపోవడం జరిగింది. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనే ఉన్నట్టు. జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సీఎం ఏపీకి. అప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్క వైసీపీ నాయకులు వీళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం కానీ, లేకుండా వాళ్ళ ఇంటికి పోయి సపోర్ట్ చేయడం కానీ ఏ ఒక్కరు చేయాల. ఇప్పుడు బయటకు వచ్చి సవరాజకీయాలు చేయడానికి బయటికి వస్తూ ఉన్నారు. సో ఇదండి ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.